పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో ఒక వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. మన దేశంలో క్రికెట్ ఈజ్ లైక్ రిలీజన్. ఎన్నో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి, కానీ ఈ క్రికెట్ స్టేడియం వాటన్నిటికీ కూడా భిన్నంగా ఉండబోతోంది. ఇప్పటికే దాదాపు 70% వరకు కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రాజెక్టుని. సుమారు 450 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క స్టేడియం నిర్మాణం కాబోతుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉండబోతుంది. అయితే ఏంటి ఈ స్టేడియంకు ఉన్నటువంటి ప్రత్యేకత? దేశంలో చాలా ఉన్నాయిగా. ఈడెన్ గార్డెన్స్ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంస్ ఏ దేశంలోనూ కూడా లేవు. అన్ని క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వారణాసిలో ఎందుకు కడుతున్నారు అంటే, డెఫినెట్గా ఈ కట్టడానికి గంజారి అనేటువంటి స్థలంలో రాజా తలాబ్ ప్రాంతంలో ఇది కడుతున్నారు. మొత్తం ఖర్చు 450 కోట్లు, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగబోతోంది. బహుశా 2026 చివరి నాటికి కానీ లేదా 2027 ప్రారంభంలో ఈ స్టేడియం ఇనాగ్రేషన్ జరగబోతున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కొంత పెట్టుబడి పెడుతోంది, బీసీసీఐ కొంత పెట్టుబడి పెడుతుంది. బీసీసీఐ మేజర్ స్టేక్ ఉంటుంది. డెఫినెట్గా 300 కోట్లు బహుశా బీసీసీఐ పెడుతున్నట్టుగా సమాచారం. 120 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తోంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే కనుక, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఏమంటారు, స్పిరిచువల్ వైబ్స్ కనిపించేలాగా మన సంస్కృతి సంప్రదాయాలు, ఆ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలాగా ఈ యొక్క స్టేడియాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికతను మోడర్న్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా ఈ రెండింటి కాంబినేషన్లో రూపొందబోతున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. అంటే త్రిశూలం ఆకారంలో ఫ్లడ్ లైట్స్ని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే చంద్రాకారంలో ఆ రూఫ్ డిజైన్ను చంద్రాకారంలో ఉండబోతోంది. గంగా ఘాట్ స్టెప్స్ లాగా ఆ సీట్లన్నీ కూడా ఉండబోతున్నాయి. ఈ విధమైనటువంటి వాతావరణం డమరుకం ఉంటుంది. ఆ డమరుకం షేప్లో మీడియా సెంటర్ ఉండబోతోంది. బిల్వపత్రం ప్యాటర్న్లో కొన్ని ఏమంటారు మీడియా గ్యాలరీస్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయబోతున్నాం. చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్టుగా కనబడుతుంది. దానికి బీసీసీఐ కూడా మ్యాక్సిమం ఫండింగ్ వాళ్ళదే కాబట్టి ఒక వరల్డ్ క్లాస్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని విత్ స్పిరిచువల్ టచ్ తోటి నిర్మాణం జరుగుతుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ ఇది ప్రారంభం కాబోతోంది. సో చూడాలి ఇక్కడ మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయో. డెఫినెట్గా ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుందంటే ఆ చుట్టుపక్కల కూడా కొంతమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంతమందికి ఉపాధి కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కొంత రియల్ ఎస్టేట్ భూమి రావడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ.